ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. ఇన్ వ్యూ ఆఫ్ గాడ్స్ మెర్సీ టు ఆఫర్ యువర్ బాడీస్ as a living sacrifice. Romans chapter 12 verse 1. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైన అర్పణ ఏదైనా ఉంది అంటే మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకోవడమే అని ఈరోజు భక్తుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో అన్యులు మొదలుకొని విశ్వాసుల వరకు దేవుని వద్దకు వారు వెళ్ళేటప్పుడు ఏమేమో అర్పణలు తీసుకొని వెళ్తుంటారు. కొబ్బరికాయల నుండి కోడిగుడ్ల వరకు ప్రతి వాటిని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి తమ పని అయిపోయింది, శ్రేష్టమైనది ఇచ్చాము అని అనుకుంటారు. మరికొందరు వారికి కలిగిన ధనము నుండి భారీ మొత్తములో కానుకగా ఇచ్చి నేనే గొప్పగా దేవునికి ఇవ్వగలిగాను అని బహుగా సంతోషపడిపోతుంటారు. మరి మనం ఇచ్చేవి ఇవన్నీ దేవునికి నిజముగా ఇష్టమైనవేనా? ఆయన్ని నిజముగా సంతోష పెడుతున్నాయా అంటే ఏమాత్రము సంతోష పెట్టనేరవు. ఎందుకు అంటే పరిశుద్ధ బైబిల్ లేఖనములు మనకు సుస్పష్టముగా తెలియజేస్తున్నాయి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యమో చేయవు. ఈ వాక్యము చెప్తున్న విధంగా మన సజీవుడైన దేవునికి ఇష్టమైన బలి ఏమిటి? మన యొక్క విరిగి నలిగిన హృదయము అనగా మనల్ని మనం సంపూర్ణముగా అర్పించుకోవడం. అట్టి విధంగా మనల్ని మనం సమర్పించుకుంటే దేవుడు ఏ రోజు కూడా మనము చేసే మొరను అలక్ష్యమో చేయడు. ఒకవేళ మనము విరిగి నలిగిన హృదయము, నలిగిన మనస్సు లేకుండా మనం ఎన్ని అర్పణలు, ఎన్ని బలులు అర్పించినా అవన్నీ కూడా వృధానే. ఎందుకు అంటే మనల్ని మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోనంత కాలము దేవుని దృష్టిలో మనల్ని ఆయన లక్ష్యము చేయడం లేదు అని మనము గ్రహించాలి. కయీను మరియు హేబేలు అర్పణనే మనం చూస్తే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినట్లుగా మనం చూడవచ్చు. ఎప్పుడైతే నేను ఈ యొక్క వాక్య భాగమును ధ్యానిస్తున్నానో అప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే మొదట అసలు బలి అర్పించాలి అని ఆలోచన చేసిందే కయీను. బలి అర్పించింది కయీనే. అయినప్పటికీ దేవుడు ఎందుకని కయీను అర్పణను లక్ష్యము చేయలేదు అని దేవుడిచ్చిన జ్ఞానముతో, పరిశుద్ధాత్మ శక్తితో ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే కయీను మొదటగా అర్పణ దేవుని సన్నిధికి తెచ్చినప్పటికీ ప్రథమ ఫలముగా లేదు. అంత మాత్రమే కాదు గాని తనను తాను అర్పించుకోకుండా ఈ లోక సంబంధమైన రీతిగా ఏదో నామకార్థముగా అర్పించాడు అని ఆ వాక్యం గమనిస్తే కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను అని ఉంది. కొంత తెచ్చాడు, కానీ ఆ కొంత శ్రేష్టమైనదా, విశ్వాసముతో కూడినదా, దేవుడంటే భయభక్తులతో ఇచ్చినదా అంటే కాదు. గనుకనే అతని అర్పణ నిరాకరించబడినది. కానీ హేబేలు మాత్రం తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్యపెట్టడానికి ముఖ్య కారణం హేబేలు తనని తాను అర్పించుకున్నాడు. దేవుడంటే భయము కలిగి, భక్తి కలిగి ఉన్నాడు. తనపై దేవునికి అధికారం ఇచ్చాడు కాబట్టే తొలిచూలు వాటిని, అందులోనూ క్రొవ్విన వాటిని దేవునికి ఇచ్చాడు. తద్వారా దేవునికి ఇష్టుడిగా మారాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ యొక్క అర్పణను అంగీకరించాలంటే, ఆయన నీ యొక్క మనవులను ఆలకించి జవాబు ఇవ్వాలంటే ముందుగా మొట్టమొదటగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే నిన్ను నీవు దేవునికి అర్పించుకోవాలి. సజీవ యాగముగా నీ యొక్క శరీరమును ఆయనకు అర్పణగా ఇవ్వాలి. నీ యొక్క ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అనగా నీవు చేసే ప్రతి పని, చేయబోవు ప్రతి కార్యము దేవునికి ఇష్టమైనదిగాను, ఆయన ఆజ్ఞలను జవదాటనిదిగాను ఉండాలి. అంత మాత్రమే కాదు గాని భక్తుడు అన్నట్లుగా పరిశుద్ధమును దేవునికి
అనుకూలమైనదిగాను మన శరీరం ఉండాలి. మన లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, పాపపు ఆలోచనలు, చెడ్డ తలంపులు, అపవిత్రమైన క్రియలు అన్నిటినీ వదిలివేసుకొని ఆయన రక్తముచే మనల్ని మనము పరిశుద్ధపరచుకొని దేవునికి అర్పణగా మనముంటే అద్భుతాలు ఎందుకు జరగవండి? తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనలు దేవుడు వినడం లేదని, నీవు ఎన్ని కానుకలు ఎన్ని సేవలు చేసినా నీ జీవితంలో ఇంకా కన్నీరు, దుఃఖము, శోధన, శ్రమ అలానే ఉన్నాయి అంటే నిన్ను నీవు నిజముగా దేవునికి అర్పించుకోలేదేమో. ఒక్కసారి ఆలోచించు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నీవు కుమిలిపోవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన పని ఏమాత్రం లేదు. కేవలం నీవు చేయాల్సింది విరిగి నలిగిన మనస్సుతో నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా అర్పించుకొని చూడు. అప్పుడు ఆ దేవాది దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. నీకు తప్పక తన యొక్క ఆశ్రయము దొరుకుతుంది. ఆశ్చర్యమైన క్రియలను నీవు చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ యొక్క సమయములో మాతో మీరు మాట్లాడినందుకు వందనములు ప్రభువా. అవునయ్యా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మా శరీరములను మీకు సమర్పించుకోమని అయా పూర్ణ విశ్వాసముతో పూర్ణ ఆత్మతో అయా మిమ్మల్ని సేవించాలని, శ్రేష్టమైనదే మీకు సమర్పించాలని, అవును ప్రభువా, ప్రథమ ఫలమును నామకార్థంగా మేము జీవించకుండా ప్రభువా మీ యొక్క కృపచేత తండ్రి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అవును ప్రభువా తండ్రి, సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకొని అయా మీకు తండ్రి మొరపెట్టే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయా మీకు ఇష్టమైనదిగా, మీకు ఇష్టమైన ఆజ్ఞలను మేము నెరవేర్చే వారముగా, మీ యొక్క ఆజ్ఞానుసారముగా మేము జీవించేలాగున తండ్రి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాము. మా యొక్క ప్రతి ప్రవర్తనలో మీ యొక్క అధికారాన్ని ఒప్పుకోవడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండండి. మా కార్యాలను సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి. మీ యొక్క కృపచేత నింపమని వేడుకుంటున్నాం. ఎటువంటి సమస్యలతో, ఎటువంటి శోధనలో, బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో బిడ్డలు ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న ఇరుకుల నుండి, వారికి ఉన్న ఇబ్బందుల నుండి, వారికి ఉన్న వేదనల నుండి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభువా. అయా, ఎవరి యొద్దైతే తండ్రి బిడ్డల అప్పు తీసుకున్నారో ఆ అప్పు తీర్చబట్టుకు కృపను అనుగ్రహించండి అయా. వారు చేస్తున్న కష్టార్జితమును దీవించండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలను యేసు నామములో తీసివేయమని వేడుకుంటున్నాం అయా. గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి, గర్భఫలము లేక ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో అయా వారి యొక్క తండ్రి బాధను కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, గర్భిణీ స్త్రీలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా మరి తండ్రి, చిన్న బిడ్డలను మీరే కాచి కాపాడండి. యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవ్వన వయసులో ప్రభువా అయా మరి తండ్రి త్రాగుడుకు బానిసలై ప్రభువా బిడ్డలు ఎంతో మంది తండ్రి వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. అట్టి బిడ్డలను తండ్రి గద్దించండి ప్రభువా. మారు మనసు పొందుకునే కృపను దయచేయండి అయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి, రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, దురాత్మ శక్తుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ఇంకా రక్షణ పొందక ప్రభా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా మీ యొక్క రక్షణ వారికి తండ్రి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ సువార్తను వారి యొద్దకు పంపమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. దైవజనులను, సువార్థికులను, మిషనరీస్ని తండ్రి మీరు దీవించండి అయ్యా. వారిని ఆశీర్వదించండి అయా. ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల బిడ్డలకు భారాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను మీరు ఆశీర్వదించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి తండ్రి. అయా, సంఘంలో వస్తున్నటువంటి మరి తండ్రి ఆ యొక్క విభేదాలన్నిటి నుండి యేసు నామములో విడుదల దయచేయమని అయా. మరి తండ్రి, సమయంలో ఇంకా కన్నీటితో మొరపెడుతున్న ప్రతి బిడ్డ కన్నీటిని కొట్టివేసి సంతోషముగా తండ్రి అయా వారిని తండ్రి మీ కొరకు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాము
వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ యొక్క పాదాల సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో నెమ్మదికరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరి స్థిరపరచునుగాక.